భూముల సెటిల్మెంట్లు ఇవాళ హైదరాబాద్లో కానీ ఇంకా ముఖ్యమైన విలువైన భూములున్న రంగారెడ్డి ప్రాంతంలో కానీ భూముల సెటిల్మెంట్లు డైరెక్ట్గా అధికార పార్టీకి నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి గారి సోదరులు బావమరుదులు పోలీసుని ప్రైవేట్ ఆర్మీలాగా పెట్టుకొని వాళ్ళు ఇప్పటికే అరాచకం చేస్తున్న విషయం లోకం కూడా కూస్తున్నది. అట్లాగే వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ ఆమె స్ట్రైట్గా డెక్కన్ సిమెంట్స్ అనే కంపెనీకి సంబంధించిన ఒక డైరెక్టర్ వాళ్ళదేదో అటవీ శాఖకు సంబంధించిన అంశం ఉంటే సీదా తన ఓఎస్డీ ద్వారా పిలిపించి ముఖ్యమంత్రి అనుయాయుడు అనుచరుడు ప్రధాన అనుచరుడు ముఖ్యమంత్రికి నీడలాగా తిరిగే రోహిన్ రెడ్డి అనే వ్యక్తికి అప్పజెప్పి ఇద్దరు కలిసి మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరి అనుయాయులు కలిసి తుపాకీ పెట్టి తలకు తుపాకీ పెట్టి ఒక పారిశ్రామికవేత్తను 300 కోట్ల రూపాయల కోసం ఎట్లా బెదిరించారో ఎట్లా పోలీసోళ్ళు ఆ కేసులో కూడా చల్లబడిపోయినారో నిన్న మొన్నటిదాకా ఖాకీ బుక్ అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన వాళ్ళందరూ ఎట్లా చల్లబడ్డారో కూడా మన కళ్ళ ముందు మనమే చూసినాం. ట్యాపింగ్ అని ఇవాళ ఎక్కడికెళ్ళి మొదలైందంటే కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అన్న కాడ మొదలైంది. ఇవాళ ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే సోషల్ మీడియాలో పనిచేసే కొంతమంది మా పార్టీ పిల్లలు వాళ్ళని పిలిచి విచారణ పేరిట 10 గంటలు వేధిస్తా ఉన్నారు. మీ పార్టీ హ్యాండిల్ ఎవరు చూస్తారు, మీ పార్టీ అకౌంట్లు ఎవరు చూస్తారు, ఎట్లా చేస్తారు అంటే కొండందవి ఎలుకని పట్టినట్టు కూడా లేదు. అట్లాంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాష్ట్రంలో నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి. ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం పనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. నిన్న జరిగింది ప్రమాదం కాదు, నిన్న జరిగింది అగ్ని ప్రమాదం కానే కాదు, అనుకోకుండా జరిగింది అంతకంటే కాదు, ప్రకృతి వైపరీత్యం కాదు. ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారిది ఒక సినిమా వచ్చింది జులై అని. ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటారు. ఆయన దొంగ పాత్ర అందులో. ఆయనకు ఒక డైలాగ్ ఉంటుంది ఏమంటే బ్రహ్మానందం గారు అలా దొంగతనం చేస్తాడు కానీ 10 నిమిషాలనే దొరికిపోతాడు. రేవంత్ రెడ్డి కూడా అంతే, ఈయన కూడా దొంగనే కానీ 10 నిమిషాల్లో దొరికిపోతాడు. ఎట్లా అంటే నేను అడుగుతా ఉన్నా ఏమైనా ఇట్లాంటి పని చేస్తే కూడా ఆలోచన చేయాలి కదా. అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయండి రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ? ఎండాకాలంలో జరుగుతాయి. చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరుగుతాయా? ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు